ఈ కల్తీ మద్యం లింకులు గుంటూరు జిల్లా తెనాలికి కూడా పాకాయి. విజయవాడ మాత్రమే కాదు. ఈ కేసులో ఏట్వల్గా ఉన్న కొడాలి శ్రీనివాసరావు కోసం ఎక్సైజ్ పోలీసులు ఇప్పుడు గాలింపు చేపట్టారు. ములకల చెరువులో కల్తీ మద్యం తయారు చేసిన డాబాను శ్రీనివాస్ పేరు మీద అద్దెకు తీసుకున్నట్టుగా గుర్తించారు. దీంతో అతని ఇంట్లో తనిఖీలు చేశారు ఎక్సైజ్ పోలీసులు. కొడాలి శ్రీనివాసరావు కొన్నేళ్లుగా తెనాలి ఐతానగర్లో నివసిస్తున్నట్టుగా గుర్తించారు. శ్రీనివాసరావు వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. ఆదివారం పోలీసులు వచ్చేసరికి కొడాలి శ్రీనివాసరావు పారిపోయాడు. మొత్తానికి కల్తీ మద్యం లింకుల కేసులో ఇటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ నుండి ఒక్కొక్క సభ్యుడు ఈ కల్తీ మద్యం కేసు లింక్స్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. ప్రెసెంట్ కొడాలి శ్రీనివాసరావు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనకి వైసీపీతో లింక్ ఉంది. ఇక గుంటూరులో ఉన్న ఈ కల్తీ మద్యం లింక్స్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ప్రెసెంట్ ఇటు గుంటూరులో ఒక డాబాను అద్దెకు తీసుకొని అక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేసినట్టుగా తెలుస్తోంది కొడాలి శ్రీనివాస్. ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ ఎక్సైజ్ అధికారులు అక్కడ ఏమంటున్నారు? నిన్న అదేవిధంగా మన అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ఎక్సైజ్ పోలీసులు గుంటూరు జిల్లా తెనాలికి రావడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొడాలి శ్రీనివాస్ సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళు దృష్టి పెట్టారు. ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా కొడాలి శ్రీనివాస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి సంబంధించి ఒక ఇల్లు తెనాలిలో ఉండడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టి ఆ ఇంటికి వెళ్ళారు ఎక్సైజ్ ఆఫీసర్లు. ఆ ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా పరిశీలించగా ఇల్లు శ్రీనివాస్ పేరు మీద అద్దెకు తీసుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆ చుట్టుపక్కల వాళ్ళను కూడా విచారించినట్లు తెలుస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించారు. అయితే వాళ్ళకి అక్కడ ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కువగా దొరకకపోవడంతో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పోలీసులకు కూడా ఇతనికి సంబంధించినటువంటి సర్చ్ ఆపరేషన్ కి సంబంధించిన దానిపైన కూడా వివరాలను చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కొడాలి శ్రీనివాస్ ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దానిపైన కూడా తెనాలి పోలీసులు అయితే దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అన్నమయ్య జిల్లాకి సంబంధించినటువంటి ఎక్సైజ్ పోలీసులు కొడాలి శ్రీనివాస్ సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే తెలుసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి అంశాల్లో అసలు శ్రీనివాస్ పాత్ర ఏంది, ఇతను ఎక్కడి నుంచి ఈ కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ స్టాక్ పాయింట్లు పెట్టేవాళ్ళు, ఇలాంటి కోణంలో అయితే దర్యాప్తు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా తెనాలిలో ఒక్కసారిగా కొడాలి శ్రీనివాస్ సంబంధించినటువంటి ఈ కల్తీ మద్యం అంశం అనేది కలకలం రేపడంతో పోలీసులు, స్థానిక పోలీసులు కూడా దీనిపైన దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సాయి, ప్రెసెంట్ కొడాలి శ్రీనివాస్ పేరు గుంటూరులో వినిపిస్తోంది. ఇంకా మద్యం డాబాలు కానివ్వండి లేకపోతే ఇట్లా లిక్కర్ లింక్స్ ఉన్న షాప్స్ను ఇటు గుర్తించే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే దీనితో ఇటు గుంటూరులో ఉన్న ఈ మద్యం కల్తీ మద్యం లింక్ ఎండ్ అనుకోవాలా సాయి? అంటే కంపల్సరీగా ఈ అంశానికి సంబంధించి కల్తీ మద్యం డిస్ట్రిబ్యూషన్ కి ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఎంచుకున్నట్టు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇతను శ్రీనివాస్ కి సంబంధించి సరఫరా ఏదైనా బార్లకి కానీ వైన్స్ కి కానీ సరఫరా చేయడం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అతనికి అందుబాటులో అంటే ఈ బార్ కి సంబంధించి లైసెన్సులు పొందిన వాళ్ళు ఈ శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడినటువంటి డేటాను కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఒకవేళ కనుక వీళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ఇతనికి కాల్ డేటాలో కనుక ఆ ఎక్సైజ్ వాళ్ళు కనబడేటటువంటి ఈ ఫోన్ కి సంబంధించినటువంటి డేటా కనుక లింకింగ్ కనుక తేలితే కంపల్సరీగా అదే కోణంలో విచారణలు అయితే జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే ఈ శ్రీనివాసు ఎక్కడికి ఎవరికి సరఫరాలు చేశారు, అసలు ఇతని పాత్ర ఈ కల్తీ మధ్యలో ఇతను తయారుదారుడా లేకపోతే డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు ఏమైనా ఇవ్వడం జరిగిందా, లేకపోతే ఇప్పుడు విచారణ జరుగుతున్న కోణంలో ఏదైనా బార్లకి ఇతనికి ఏదైనా సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. నార్మల్ ఎక్సైజ్ పోలీసులతో పాటు నార్మల్ పోలీసులు కూడా దీనిపైన అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కంపల్సరీగా విచారణలో అనేక అంశాలు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విధంగా కూడా ఎక్సైజ్ పోలీసులు అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి.
సుయస్ మొత్తానికి ఇటు కల్తీ మద్యం లింకులు తంబళపల్లె నుండి అనంతరం విజయవాడ ఆ తర్వాత ఇటు గుంటూరు వరకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తెనాలికి కూడా ఈ లింక్స్ పాకాయి. అయితే ఈ కేసులో ఇప్పుడు A12గా ఉన్న కుడాలి శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈయన కోసం ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే గాలింపును చేపట్టారు.